SV6 న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఎల్బీ నగర్ నియోజకవర్గం కర్మన్ఘాట్ బైర్మల్గూడలోని శ్రీ హరిహర క్షేత్ర అయ్యప్ప స్వామి దేవాలయం 13వ వార్షిక బ్రహ్మోత్సవ పత్రికను తెలంగాణ రాష్ట్ర ఐటీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆవిష్కరించారు. దేవాలయ కమిటీ చైర్మన్ వంగ మధుసూదన్ రెడ్డి మంత్రికి స్వాగతం పలికారు. అనంతరం మంత్రి హంపి విరూపాక్ష స్వామి ఆశీర్వాదం తీసుకుని అయ్యప్ప స్వామిని దర్శించుకున్నారు. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు ఎలాంటి అవాంతరాలు రాకుండా సక్రమంగా కొనసాగేటట్లుగా అయ్యప్ప స్వామిని కోరుకున్నారని మంత్రి తెలిపారు. మహేందర్ రెడ్డి సాంగ్ షూట్ ఇక్కడ श्रीधर बाबू नामधेयस्य सद्धर्मपत्नी नामधेयस्य श्रीनिवास नामधेयस्य सह कुटुंबस्य सहबान्धवस्य सहभातृकस्य नामधेयस्य सह कुटुंबस्य सहबान्धवस्य सहभातृकस्य मम अनुकूल स्वामी योगक्षेम स्थैर्य वीर विजय अभय आयुरारोग्यैश्वर्य वित्तम धर्मार्थ काम्य मोक्ष चतुर्विध फल पुरुषार्थ वित्तम इष्ट काम्यार्थ फलप्रदम मनोवांछा फलप्रदम धन कनक वस्तुवाहन वित्तम सर्वकार आचमयामि ओम श्री मोक्षणपति स्वामी नमो नमः ఎంతురుట్లా రాదు ఎంతురు వస్తుంది.
వస్తున్నా శశిభాయ్ డ్యూట్ ఫోటోలు మెల్ల మెల్ల అమ్మాయి నిలవాడు సార్ ఇక్కడ రండి సార్ సార్ టెంపుల్ మెంబర్స్ అంటే ఒక్క నిమిషం అన్న సందీపన అన్నా జర పని వెడల్పి దిగండి వెడల్పి నిలబడండి నేను జరుపుతా కొంచెం ఇంకా జరగండి తీసుకో मनोभीष्ट मनोवाच महदेश्वर प्रसाद श्री हरिहर क्षेत्र निवास सर्वदेवता समेत पार्वती परमेश्वर सहित लक्ष्मी नारायण समेत मोक्ष गणपति संकट हरपति अनुग्रह कटाक्ष प्रसाद गणपति अर्चन पूजा चकर्ष्ये ओम श्री मोक्ष स्वामे नमो नमः ओम गम गणपतये नमः ओम एकदंताय नमः ओम कपिलाय नमः ओम सचकर्णिकाय नमः ओम लंबोदराय ओम जगदाय ओम विघ्नराय गणाध्यक्ष गजानन पालसुराय ओम धूमकेतुवे सुस्पन्दं वेदं संसारं मकटुने प्रकाशदायकाय नमः ओम श्री मोक्षगणपति स्वामिने नमो नमः మహేంద్ర రెడ్డి సార్
వెంకటేష్ కాదు ఇప్పుడు వచ్చింది फोटोग्राफर है ना శ్రీ హరిహర అయ్యప్ప స్వామి దేవాలయానికి ప్రధానంగా హంపి విరూపాక్ష స్వామి వారి ఆశీస్సులు పొందటానికి, అయ్యప్ప స్వామి ఆశీస్సులు పొందటానికి మేము మా మిత్రులందరం కూడా రావటం జరిగింది. భగవంతుని మేమందరం కూడా ఈరోజు మా ప్రభుత్వంలో అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినాం. వాటన్నిటిని కూడా విజయవంతంగా అర్హులైన నిరుపేదలకు చెందే విధంగా ఆశీస్సులు భగవంతుడు ఇవ్వాలని మేము కోరుకోవటం జరిగింది. ఆనాడు మేము మేనిఫెస్టోలో 6 గ్యారెంటీలకు సంబంధించిన మరి అనేక అంశాలను కూడా ఒకటి తర్వాత ఒకటి ప్రజల వద్దకు తీసుకెళ్ళి అమలు చేసే ఓ కార్యాచరణ పెట్టుకొని 100 రోజుల్లో అమలు చేసే కార్యక్రమం మొదలు పెడతామని చెప్పి 100 రోజుల లోపలనే 4 ప్రధానమైన హామీలను ఈరోజు ప్రజల వద్దకు తీసుకెళ్ళాం. 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్తో పాటు 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు కూడా ఈరోజు మేము ఇస్తూ ఉన్నాం. ప్రజలందరూ కూడా ఈరోజు దాన్ని చూసి ఆశీర్వదిస్తూ ఉన్నారు, సంతోషపడతా ఉన్నారు. వారి కళ్ళల్లో సంతోషం చూడాలని మేము మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారుతో పాటు మేమందరం కూడా ఈరోజు మేము ప్రజలకు ఇచ్చిన హామీని నిలబెట్టే ప్రయత్నంలో
నాయకత్వం మా సోనియా గాంధీ గారు కానీ, రాహుల్ గాంధీ గారు కానీ, మల్లికార్జున్ ఖర్గే గారు నేతృత్వంలో జరుగుతూ ఉన్న ఈ కార్యాచరణ కూడా విజయవంతంగా ముందుకు సాగాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ, మరి ఈ హరిహర అయ్యప్ప స్వామి దేవాలయంలో 13వ వార్షికోత్సవ సందర్భంలో ఇక్కడ పెద్ద ఎత్తున పూజలు జరుపుతూ ఉంటారు. ప్రతి సంవత్సరం కూడా మరి ఇక్కడ ఉన్న చైర్మన్ గారు, మరి వారికి సంబంధించిన దేవాలయ కమిటీ నిరంతరం పోషణకు సంబంధించి వచ్చే భక్తులు కూడా పెద్ద ఎత్తున రావటం, మరి ప్రణాళికాబద్ధమైన కార్యక్రమం తీసుకొని ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేస్తూ ముందుకు సాగిస్తూ ఉన్న తరుణంలో వారికి కూడా హృదయపూర్వకంగా అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి 13వ వార్షికోత్సవ సందర్భంలో ఇప్పుడే బ్రోచర్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఈ కర్మాన్ ఘాట్కు సంబంధించిన ఈ దేవాలయం ఒక ప్రసిద్ధిగాంచిన దేవాలయం. ఇక్కడ అనేక మంది భక్తులు పలు ప్రాంతాల నుంచి, ఈ ప్రాంతమే కాదు మొత్తం ఈ ట్విన్ సిటీస్ నుంచి కానీ ఇతర జిల్లాల నుంచి కూడా వచ్చి ఈ దేవాలయాన్ని దర్శించుకొని ఆ దేవుని ఆశీస్సులు పొందుతూ ఉంటారు. మరి ఇంకా కూడా అభివృద్ధి విషయంలో మా పరంగా కూడా పూర్తి స్థాయిలో వారికి సహకారం అందించే కార్యక్రమం చేస్తామని మనవి చేస్తాం. ఓకే సార్.